చంద్రబాబు అంతే గురు, లాస్ట్ మినిట్లో దెబ్బతీస్తాడు అనేది ఒక నానుడి ఎప్పటి నుంచో ఉంది. అందుకు తగిన విధంగానే ఈ రోజున ఇప్పటికే ఒక పెద్ద ద్రోహం జరిగిపోయింది నమ్ముకొని వైసీపీ నుంచి వచ్చిన అధికార పార్టీ నుంచి వచ్చిన కొందరికి. ఇప్పుడు రెండో దెబ్బ ఏంటంటే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా దెబ్బతీయాలని తీవ్ర ప్రయత్నాలు చేయడంలో భాగంగా జాప్యం ఒకటి చేయడము. అదే సమయంలో జాప్యంతో పాటు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఆ పార్టీకి ఇద్దరు ప్రముఖులు, నాదెళ్ళ, పవన్ కళ్యాణ్, వీళ్ళు ఉన్నారు కదా, ఇంకా కొందరు వాళ్ళకి సంబంధించి ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వాల. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలా, లేకపోతే అనంతపురం నుంచి పోటీ చేయాలా, లేకపోతే గాజువాక నుంచి పోటీ చేయాలా, లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా కొత్తగా తిరుపతి నుంచి పోటీ చేయాలా, తిరిగిట్లా చెప్పట్లా. నాదెండ్ల తెనాలి నుంచి చేస్తాడా చేయడా తెలియదు. ఇంకా పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఇచ్చే సీట్లు ఇస్తాడా లేకపోతే లేదా తెలియదు. విజయవాడ దగ్గరికి వచ్చేసరికి కేశినేని నాని అడ్డం తిరగడంతో గద్దె రామ్మోహన్ రావుని విజయవాడ ఈస్ట్ నుంచి ఎంపీగా పోటీ చేయించి మళ్ళీ తన మనుషులే ముగ్గురు విజయవాడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచేటట్టుగా ఒక సెటప్ చేసుకున్నట్టుగా ఓ సమాచారం. ఇక్కడ మళ్ళీ ఇదే విజయవాడలో పోతిన మహేష్ గట్టిగా ఉన్నాడు. తిరుపతిలో నిజంగానే జనసేన చాలా గట్టిగా ఉంది. ఇకపోతే అనంతపూర్లో గట్టిగా ఉంది. కదిరి కూడా బాగానే ఉంది. ఇకపోతే గోదావరి జిల్లాలో పిఠాపురము, కాకపోతే పీగన్నవరం, రావులపాలెం, కడియం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇలాంటివి చాలా గట్టివి, రాజోలు, అయిపోతే ఇలాంటివి చాలా గట్టిగా వాళ్ళకి. ఇంకా నరసాపురం వాళ్ళదే కాబట్టి పాలకొల్లు అయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్మల రామానాయుడిని దాటి ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏవి జనసేన గెలుపు అవకాశాలు కలిగిన ఒకనొక స్థానాలు. నెల్లూరు పరిస్థితి తెలియదు. నెల్లూరులో అయితే ఏకంగా ఆయన పేరు మీద శిలా విగ్రహం, అదే శిలాఫలకం ఒకటి తయారు చేయించారు మా నాన్న ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే అని. అంటే అంత పిచ్చింది అక్కడ. ఇలాంటి గోదావరి జిల్లాలో 34 సీట్లు దాదాపు సగం సీట్లు జనసేన ప్రభావవంతంగా ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటారు. కాపు ఓటు బ్యాంకు, కాపు సంఘాలు మేము ఈసారి ఎటు పోనీయము అనే ఒక కోణంలో మాట్లాడుతూ ఉంటారు. ఇంత ఉంది. ఆ తర్వాత చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇన్నేళ్ల పాటు మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం, మాకు సీటు కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ పాపం ఈ రోజున గగ్గోలు పెడుతున్నారు. అదే జగ్గంపేట ఇక్కడ సూర్య అని అతను ఎవరు అనుకుంటారు ఇట్లాగా. అయితే ఇకపోతే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, కావాలని టీడీపీ నుంచి కొందరిని జనసేనలో పంపించి వాళ్ళ చేత కూడా జనసేన టికెట్లు ఇప్పించి, అంటే ఇక్కడ జరిగినట్టు, ఇక్కడ తెలంగాణలో జరిగినట్టు. తెలంగాణలో ఏం జరిగింది, బీజేపీ నుంచి మనుషులు తీసుకొని బీజేపీ ఈయన పార్టీ ద్వారా వాళ్ళకి సీట్లు ఇప్పించి లాస్ట్కి వాళ్ళు ఓడిపోయారు. వేరే విషయం. వాళ్ళు పాపం పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నాడు, బకెట్ గుర్తు మీద పోటీ చేసి నానా బాధలు పడ్డారు. అయితే ఈ క్రమంలో చూస్తుంటే ఇప్పుడు రావులపాలెం, కడియం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇలాంటివి చాలా గట్టివి, రాజోలు, అయిపోతే ఇలాంటివి చాలా గట్టిగా వాళ్ళకి. ఇంకా నరసాపురం వాళ్ళదే కాబట్టి పాలకొల్లు అయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్మల రామానాయుడిని దాటి ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏవి జనసేన గెలుపు అవకాశాలు కలిగిన ఒకనొక స్థానాలు. నెల్లూరు పరిస్థితి తెలియదు. నెల్లూరులో అయితే ఏకంగా ఆయన పేరు మీద శిలా విగ్రహం, అదే శిలాఫలకం ఒకటి తయారు చేయించారు మా నాన్న ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే అని. అంటే అంత పిచ్చింది అక్కడ. ఇలాంటి గోదావరి జిల్లాలో 34 సీట్లు దాదాపు సగం సీట్లు జనసేన ప్రభావవంతంగా ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటారు. కాపు ఓటు బ్యాంకు, కాపు సంఘాలు మేము ఈసారి ఎటు పోనీయము అనే ఒక కోణంలో మాట్లాడుతూ ఉంటారు. ఇంత ఉంది. ఆ తర్వాత చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇన్నేళ్ల పాటు మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం, మాకు సీటు కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ పాపం ఈ రోజున గగ్గోలు పెడుతున్నారు. అదే జగ్గంపేట ఇక్కడ సూర్య అని అతను ఎవరు అనుకుంటారు ఇట్లాగా. అయితే ఇకపోతే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, కావాలని టీడీపీ నుంచి కొందరిని జనసేనలో పంపించి వాళ్ళ చేత కూడా జనసేన టికెట్లు ఇప్పించి, అంటే ఇక్కడ జరిగినట్టు,
ఎక్కడ తెలంగాణలో జరిగినట్టు. తెలంగాణలో ఏం జరిగింది, బీజేపీ నుంచి మనుషులు తీసుకొని బీజేపీ ఈయన పార్టీ ద్వారా వాళ్ళకి సీట్లు ఇప్పించి లాస్ట్కి వాళ్ళు ఓడిపోయారు. వేరే విషయం, వాళ్ళు పాపం పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నాడు, బకెట్ గుర్తు మీద పోటీ చేసి నానా బాధలు పడ్డారు. అయితే ఈ క్రమంలో చూస్తుంటే ఇప్పుడు జనసేన అధినేత నుంచి సామాన్యమైన కార్యకర్త వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో తెలియని విధంగా ఒక సస్పెన్షన్ క్రియేట్ చేసి పైపెచ్చు జనసేనకు సంబంధించిన కండువాలు వేసుకొని, జనసేనకు సంబంధించిన బోర్డింగ్లు పెట్టుకొని, జనసేనకు సంబంధించిన ఎవ్రీథింగ్ని సెట్ చేసుకొని ఈరోజు బాబు తన ప్రచారం తాను చేసుకుంటూ వాళ్ళకి ఏమాత్రం చిన్న సైజు హామీ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఇంక ఉన్నది గట్టిగా 40 రోజులు ఏం చేయాలా అనే దాని మీద తలకాయ బద్దలు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ క్రమంలో చంద్రబాబు అనేవాడు ఎవరికి ఏది ఇవ్వకుండా చివరి నిమిషంలో ఏదో అలా మమ అనిపించేసి బొటాబొటిగా కొన్ని సీట్లు ఇచ్చి, మీ ముఖానికి ఎన్ని సీట్లు ఇస్తే ఒకటి కూడా గెలవలేకపోయారు, కనీస ప్రభావంతం చూపించలేకపోయారు తెలంగాణలో అని చెప్పి ఒక 15 సీట్లు ఇస్తే సరిపోద్దా, 1-2 పార్లమెంట్ స్థానాలు ఇస్తే సరిపోద్దా అన్న కోణంలో కొంత చర్చలు, ఇలా రకరకాల పరిణామక్రమ సిద్ధాంతం జరుగుతుంది ఇక్కడ లోపల ఏది టీడీపీలో. మరి ఇప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నాదెండ్ల దగ్గర నుంచి ఈసారైనా ఎలాగైనా సరే అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఆ తర్వాత అధికారంగా వస్తే దానిలో మంత్రివర్గంలో చోటు సంపాదించాలి అని ఎన్నో కళ్ళకంటున్న ఈ కొత్త బంగారు లోకానికి సంబంధించిన కుర్రాళ్ళు ఈ రోజున బాబు చేస్తున్న ఈ యొక్క ప్రాక్టీస్లో వీళ్ళు ఎక్కడ ఉండబోతున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అసలు బాబు అనేవాడు నీ నమ్మి 4 వచ్చారు వైసీపీ నుంచి, ఆనం రామనారాయణ రెడ్డికి దిక్కులేదు, అసలు అవన్నీ పక్కన పెడితే ఉదయగిరి దిక్కులేదు, ఇకపోతే ఉండవల్లికి దిక్కులేదు, ఉండవల్లి తాడికొండ నుంచి పోటీ చేస్తలేదు దిక్కులేదు, ఇకపోతే ఇలాంటి 4 వాళ్ళకి దిక్కులేకపో ఆయన ఎవరు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన అయితే ఇక్కడ పొత్తులో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నుంచి నేను పోటీ చేసిన సత్తా చూపిస్తా అన్నాడు, ఆయనకి దిక్కున్నట్టు కనిపించలేదు. మరి ఈ డైలమాలో నుంచి అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే జనసేన బీజేపీ లాంటి పార్టీల్లోంచి తీసుకోవాల్సిన ఇదంతా తీసుకోవడం, ఏది మద్దతు, ఆ కాపు ఓటు బ్యాంక్ కావచ్చు, హిందూ ఓటు బ్యాంక్ కావచ్చు, జనసేన నుంచి కాపు ఓటు బ్యాంకు, దీని నుంచి హిందూ ఓటు బ్యాంక్ తీసుకునేసి వాళ్ళకి బొటాబొటిగా కొంత అంటే కొంత ఇచ్చి వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళ మద్దతుతో తన పార్టీ వాళ్ళని గెలిపించుకొని 2014 లాగా తాను అధికారంలోకి వచ్చేయాలని పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇది మరి వీళ్ళు ఈ కుట్రల్ని ఎలా ఛేదిస్తారు, దీనిలోంచి వీళ్ళు ఎలా బయటపడి వీళ్ళు అనుకుని సాధిస్తారని సస్పెన్స్గా ఉంది, తెలియాల్సింది. ఏదైనా కానీ బాబు గారు అంతే గురు అని అంటున్నారు, మరి చూడాలి.